నమస్తే, నేను సిరి. రైతులకి అన్యాయం జరుగుతుందని సాక్షి పేపర్లో అయితే ఒక మనం కాలం చూసుకోవచ్చు. కూటమి ప్రభుత్వంలో రైతులకి అన్యాయం జరుగుతుందని సాక్షి పేపర్లో అయితే ప్రచురింపబడింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు, అంటే ఈ పేపర్లో ఎందుకు ఇలా మరి ప్రచురిస్తున్నారు, వాళ్ళ హయాంలో అయితే అసలు రైతులకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దీని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈరోజు మనం పేపర్లో చూసుకున్నట్టయితే సాక్షి పేపర్లో రైతుల గురించి వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి అన్యాయం జరుగుతుంది, మేము కూటమి ప్రభుత్వం అసలు రైతుల్ని పట్టించుకోవట్లేదు, మేము ఉన్నప్పుడే రైతులకి అన్ని రకాలుగా సౌకర్యాలు అందించాం, అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ఏమేమి కష్టాలు ఉన్నాయో అవన్నీ తీరుస్తూ వచ్చామన్నట్టు వాళ్ళు పేపర్లో ప్రచురించడం జరిగింది. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? మీరు సాక్షి పేపర్ గురించి అడిగారు. అసలు మనస్సాక్షి లేనిది సాక్షి అంటూ ఉంటాను నేను. ఎందుకంటే అబద్ధాలను అత్యద్భుతంగా చిత్రీకరించి రాసే పత్రిక అది. దాని సరే ఆ విషయం పక్కన పెడదాం, అది ఒక కరపత్రిక ఆ పార్టీకి సంబంధించి. ఇప్పుడు నాయకులు ఏదైనా మాట్లాడవచ్చు, కానీ గణాంకాల అబద్ధం చెప్పవు కదా. గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. సరే, కౌలు రైతుల ఆత్మహత్యలు అయితే దేశంలోనే 2వ స్థానంలో ఉంది. మరి వీళ్ళకి రైతులకి మేము న్యాయం చేసామని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నారు? రైతులకి మాది రైతు ప్రభుత్వం అని వాళ్ళ పేపర్లో చూసారా, పక్కన రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఒకటి తలపాగా ఎలా చుట్టుకున్నట్టు రైతు బిడ్డగా ఉంటుంది. కానీ రైతులకి ఎంత అన్యాయం చేయాలో అంత అన్యాయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీకు ఉదాహరణ రైతు భరోసా. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 12,500 ఇస్తామని చెప్పి అన్నారు. ఏం చేశారు? వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 కలిపి వీళ్ళు ఇస్తానన్న 12,500 కలిపితే 18,500 అవుతుంది. కానీ వాళ్ళు 6,000 ఇస్తుంటే వీళ్ళు 7,500 కలిపి 13,500 ఇచ్చారు. అంటే మళ్ళీ రైతుకు మళ్ళీ 5,000 తక్కువ చేశారు. అయినా కూడా మేమే రైతులకి ఏదో న్యాయం చేసేసామని చెప్పి అంటారు. తర్వాత సిఎంఆర్ అంటారు. అంటే పంట రైతుకు చేతికి వచ్చేటప్పటికి ముందే దానికి రేటు నిర్ణయించేస్తాం, రైతు మాకు ధాన్యం అమ్ముకునే వెంటనే 24 గంటల్లో అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పి మాట్లాడారు. 2 నెలలైనా సరే అకౌంట్లో డబ్బులు పడేవి కాదు. దాని గురించి మేము పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కూటమిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నాలు కూడా చేశారు. రైతులకు అన్యాయం జరుగుతుంది, అసలు ఈ మద్దతు ధర లేదు, తీసుకున్న ధాన్యానికి డబ్బులు వేయట్లేదు అకౌంట్లో అని చెప్పేసరి. ఇన్ని రకాలుగా చేయాలి, అన్ని రకాలు చేయాలి. కౌలు రైతుల గురించి మాట్లాడుకుంటే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారమ్మా? దాదాపు 3,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం భరోసాగా నిలబడవలసింది పోయి వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారు కదా తన చేతి సాయం సొంత డబ్బులు ఒక్కొక్క కౌలు రైతు కుటుంబానికి 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చారు కదా. అంటుంది ఇన్ని రకాలుగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు వాళ్ళకి కల్పిస్తే ఈ రైతు రాజ్యం మాది, మీరు కుటుంబ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఏ విధంగా మాట్లాడగలరు? మీకు లెక్కలు చెప్తున్నా. ఈరోజు మా నాదెండ్ల మనోహర్ గారు కూడా లిస్టులు రాశారు. అంటే ధాన్యం సేకరించారు కదా, 9.1 మెట్రిక్ టన్నులు. ఇదే సమయానికి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సేకరించింది ఎంత తెలుసండి? వాళ్ళ ప్రభుత్వం 4.43 మెట్రిక్ టన్నులు సేకరిస్తే కూటమి ప్రభుత్వం 9.14 మెట్రిక్ టన్నులు సేకరించింది. మీరు అడగండి ఏ రైతునైనా, రైతుల దగ్గర తీసుకున్న వెంటనే 24 గంటల్లో అకౌంట్లో డబ్బులు వేసాను. అది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక నంబర్ ఇచ్చారు, మనమే చేసాము ఆ నంబర్. రైతులు ఎంత అంటే ఎక్కడ ఉంది, ఎక్కడ అమ్ముకోవాలి, ఎంత ఉంది మీ దగ్గర ధాన్యం, అంత అన్యాయంలో పెంచి చాలా చేసాం. అంటే వాళ్ళకే మనకి దాదాపు చూసారా, వాళ్ళకి 4 మెట్రిక్ టన్నులు అయితే మన 9 మెట్రిక్ టన్నుల పైనే ఈ రోజున ప్రొక్యూర్ చేసి వాళ్ళ రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. రైతులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టే పరిస్థితులు చేస్తున్నాం. ఇవన్నీ గతంలో చేయలేదు కాబట్టే కదా గ్రామాల్లో సహితం ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా తరిమి కొట్టారు. మరి ఏ విధంగా ఈరోజు అబద్ధాలు చెప్తున్నారు? గతంలోనే అబద్ధాలే అధికారంలో ఉన్నప్పుడు, ఈ రోజున అధికారం కోల్పోయినప్పుడు కూడా అబద్ధాలే. అంటే నిజంగా ఏదైనా రైతులకు అన్యాయం జరిగితే ఒక ప్రతిపక్ష పార్టీగా చెప్పాలి, పలానా చోట ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, పలానా చోట విధానం జరిగింది. ఈ రోజుకి అబద్ధాల మీద అబద్ధాలు ప్రచురించుకుంటా చేసుకుంటా ఉంటే రైతులు చిచ్చేయనరా? ఏంటంటే నీ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున కోలుకుంటున్నారు రైతులు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. చక్కగా ఏ పంటకి ఏది వేసుకోవాలని చెప్పేసి వివరాలు వెళ్తున్నాయి. వ్యవసాయ అధికారులు రైతుల దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ధాన్యం ఇచ్చిన 24 గంటలు డబ్బులు పడుతున్నాయి. ఇంకా ఏం కావాలి? నేను అంటుంది ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, ఎవరికైనా హక్కు ఉందా, కానీ రైతుల గురించి, రైతుల బాగోగుల గురించి అస్సలు మాట్లాడే హక్కు ఎవరికైనా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే. కానీ ఫస్ట్ నుంచి చూస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి నుంచి అప్పటి నుంచి చూస్తుంటే రైతు
నేను రైతు ఫ్యామిలీకి చెందిన వాడిని, నేను రైతు బిడ్డనే, రైతుల కోసం ఈ పాదయాత్ర అన్నట్టు కూడా మనం అలా చూసాము. కాదు, అలా కదమ్మా. కాకి చొక్కా వేసుకున్న అందరూ పోలీసులు అవుతారా? మున్సిపాలిటీ వాళ్ళు కాకి చొక్కా వేసుకుంటారు, ఆర్టీసీ డ్రైవర్లు వాళ్ళు కాకి డ్రెస్ వేసుకుంటారు. కాకి డ్రెస్ వేసుకున్న వాళ్ళ పోలీసు కాదు. అలాగే తలపాగా చుట్టిన ప్రతి కూడా రైతు కాదు. అంతే, రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఒకటి తలపాగా చుట్టుకుంటూ పెడితే అది రైతు కుటుంబమా? అంటే అప్పుడు చెప్పారు కదా. నేను అంటుంది ఎంత రైతులు అంటే ఎంతలోకో గత ప్రభుత్వాలు మనం చూసాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఒక మినిస్టర్, తణుకు ఎమ్మెల్యే, అప్పట్లో తణుకు ఎమ్మెల్యే, తర్వాత మినిస్టర్ కూడా చేశాడు కార్బన్ నాగేశ్వరరావు. ఒక రైతు మాకు ధాన్యం డబ్బులు పడతలేదు, ధాన్యం తీసుకుని చెప్పి మాట్లాడితే ఎంత చులకనగా మాట్లాడాడు. ఒక పదం కూడా ఉపయోగించాడు, పెద్ద ట్రోల్ అయింది అప్పట్లో. ఎరిపప్ప అన్నాడు రైతుని. దాని గురించి ఎన్ని రకాలుగా ట్రోల్ అయ్యారు, అన్ని రకాల ట్రోల్. అంటే రైతులు అంత తక్కువగా చూసి మాట్లాడతాడా అని చెప్పేసి అని. అంటే రైతులు అంత తక్కువగా చేసి మాట్లాడి మాది రైతు ప్రభుత్వాన్ని ఎలా చెప్పగలరు వాళ్ళు? అంటే నేను అంటుంది ఈ విధమైనటువంటి విధ్వంసం సృష్టించారమ్మ వాళ్ళు చేసి. ఈరోజు మంచి జరుగుతుంటే చూడలేకపోతున్నారు. ఈరోజు చెప్పి లెక్కలతో సహా చెప్పాను. ఇదే సమయానికి 4 మెట్రిక్ టన్నులు వాళ్ళు సేకరిస్తే 21 రోజులు 22 రోజులు ఒక్కొక్కసారి 2 నెలలు కూడా వాళ్ళకి డబ్బులు అయిపోతాయి రైతులకి. ఈ రోజున అదే సమయానికి 9 మెట్రిక్ టన్నుల పైన ఈ ప్రభుత్వం తీసుకుని వాళ్ళకి 24 గంటల్లో డబ్బులు వేస్తుంది. రైతులు చెప్తారు కదా మాకు అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేవో, ఎవరు వాస్తవాలు ఎవరు చెప్తారు? రైతులు చెప్తారు. అయినా కూడా కేవలం అబద్ధాలను ప్రచురించాలి, దాన్ని పబ్లిష్లు చేయాలి, ప్రజల్లోకి ఒక విధమైనటువంటి విషబీజాలు నాటాలనే ఉద్దేశంతో ఆ పత్రికలు రాస్తూ ఉంటుంది. కానీ వాస్తవాలు ప్రజలకు తెలుసు, ముఖ్యంగా రైతులకు తెలుసు. ఖచ్చితంగా ఇటువంటి అబద్ధాలు రాసుకుంటే వెళ్ళారనుకోండి, భవిష్యత్తులో ఈ 11 సీట్లు కూడా రామాట, మొత్తం భూస్థాపితం చేస్తారు రైతులే. అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఈ సాక్షి పేపర్లు ఇదే కాదు, చాలా వరకు ప్రచురిస్తున్నారు. ఎట్లా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వీళ్ళకి ఇట్లా వాళ్ళకి అట్లా అంటే అట్లా అయినప్పుడు ఎందుకు వాళ్ళంతా ధీమాగా సాక్షి పేపర్ గురించి తక్కువగా మాట్లాడదాం అనుకుంటాను. కానీ నేను గత 5 సంవత్సరాలు ఏం చేశారు? దేశంలో తలసరి ఆదాయం కంటే మా రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిపోయింది అంటారు. దేశంలో ఎక్కడో రాలేదు, మా రాష్ట్రాలకు భారీ పరిశ్రమలు వచ్చేసినాయి అంటారు. మీరు భూతత్వం పెట్టుకుని ఎత్తుకుని ఎక్కడ వచ్చినా మనకు కనపడవు, వాళ్ళకే కనిపిస్తాయి. దూసుకుపోతుంది రాష్ట్రం ఆర్థికంగా అంటాడు. ఎక్కడ దూసుకుపోతుందో తెలియదు. దేశమే కాదు ప్రపంచం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను చూస్తున్నాయి అనేసి అంటాడు. వాలంటీర్ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు, మేము పెట్టాం అద్భుతంగాని చాలా రాష్ట్రాలు మాయాంక చూస్తున్నాయి అంటారు. అంటే గత 5 సంవత్సరాల్లో ఆహా ఓహో డప్పు కొడతాం. అండ్ ఇప్పుడు చూస్తుంటే సన్మానం చేయమని అడుగుతున్నారు కదా. అదే ఇప్పుడేమో అన్ని అబద్ధాలు అసత్యాలు. శాల్వాలు కప్పి నాకు సన్మానం చెయ్యాలి అని చెప్పేసి అంటారు. అంటే నిజంగా ఆయన అంత అభివృద్ధి చేసేసి ఉంటే, అంత ఉపాధి అవకాశాలు కల్పించేసి ఉంటే, అన్ని రకాలంగా రాష్ట్రాన్ని దేశంలో మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో తీసుకెళ్ళిపోయి ఉంటే ఎందుకు 151లోంచి మధ్యలోంచి 5 ఎత్తిపోయారు ప్రజలు, 11 ఉంచారు? నిజంగా మంచి చేస్తే ప్రజలు ఎప్పుడైనా వెనక్కి పెడతారా? వదిలేరు కదా, పట్టుకునే ఉంటారు. అదే ప్రభుత్వం కావాలని కోరుకుంటారు. వాళ్ళ హయాంలో ఈ రంగం ఆ రంగం అని తెలియకుండా అన్ని రంగాలను నాశనం చేశారు కాబట్టే వాళ్ళు అక్కడ పరిమితం చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పరిమితం చేశారు. కానీ సిగ్గు లేకుండా మాట్లాడుకుంటారు. ఇంకా ఎక్కడైనా ఓడిపోయిన తర్వాత ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఓడిపోయాం, మనం మంచి చేసినా కూడా ఎందుకు ప్రజలు మనకు ఇవ్వలేదు అని ఆలోచించుకోవాలి. అది మానేశారు. ప్రజలు ఏదో తప్పు చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళలో ఈ మార్పు రాలంటే 6 నెలలు, ఇప్పుడు ఓడిపోయి 6 నెలలు అయింది, ఏమీ రాదు. వాళ్ళన్నీ కూడా గత హయాంలో అన్ని రైతులు బాగున్నారు. అయితే ఇంకా కులాల వారీగా అయితే విపరీతం. కాపులకి అన్ని కోట్లు ఇచ్చాం, బీసీలకి ఇన్ని కోట్లు ఇచ్చాం, ఎస్సీలకి ఇన్ని కోట్లు ఇచ్చామంటారు. నిజంగా వాళ్ళ మాటలన్నీ అంటే ఈ కాపులు లేకపోతే బీసీలు, మహిళలు, ఈ ఎస్సీలు అందరూ కూడా కరెన్సీ కౌంటింగ్ మిషన్లు ఉంటాయి చూసారా, అవి కొనుక్కోవాలేమో అంటే నిజంగా మరి చెప్తున్నాడు కదా, సంక్షేమ పథకాల కింద ఇన్ని డబ్బులు మేము సంక్షేమ పథకానికి మేము ఇచ్చింది 2,75,00,000 ఎంత ఇచ్చామని చెప్పంటున్నారు. సారీ 2,75,000 కోట్లు ఇచ్చామంటున్నారు. కానీ దాదాపు 12 లక్షల కోట్లు అప్పు చేశారు కదా ఇక్కడ. అది మాత్రం చెప్పట్లే. మరి ఆ డబ్బు అంతా ఏమైపోయింది? ఈ రోజుకి కూడా ఇంత సీనియర్ నాయకులు ఏంటంటే చంద్రబాబు గారికి అర్థం అవుతలేదు అసలు ఏ డిపార్ట్మెంట్లో ఎంత లోటు ఉందో అన్నది. రోజు తవ్వే కొద్దీ బయటకు వస్తున్నాయి. ఎంత అప్పు ఉందో తెలియట్లేదు. 6 లక్షలు ఉందా, 9 లక్షలు ఉందా, 10 లక్షలు ఉందా, తవ్వే కొద్దీ అప్పు బయటకు వస్తుంది. నేను అంటుంది ఈ రకంగా తప్పు పని చేసి కూడా సమర్థించుకునేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, మనం రైతుల గురించి మాట్లాడాం, రైతులనే కాదు అందరూ కూడా ఏ రంగం కూడా సంతృప్తి లేదు కాబట్టే వాళ్ళకి ఆ పరిస్థితులు పెట్టారు. కానీ ఇప్పటికే అబద్ధాలు చెప్పడం మానేయట్లే. కానీ నిజంగా ప్రతిపక్ష పార్టీ ఉండాలి, ప్రజల తరపున ఉండాలి, ప్రజా గొంతుగా ఉండాలి. అది మానేసి ఇదే అబద్ధాలు ప్రచారం చేస్తే రాజకీయంగా పూర్తిగా వీళ్ళకిగా సమాధి చేసుకున్నట్టు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.